హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. మనకు తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి ఎగ్జామ్స్ అయితే రేపటితో ముగిసిపోనున్నాయి. రేపు లాస్ట్ ఎగ్జామ్ ఉంది. రేపటికైతే డిఎస్సి పరీక్షలు అయితే కంప్లీట్ అవుతున్నాయి. మనకు చాలామంది కట్ ఆఫ్ గురించి అయితే అడుగుతున్నారు. నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించి అయితే కట్ ఆఫ్ అయితే చెప్తున్నాను. ఇది సిద్దిపేట డిస్టిక్ మరి పర్టికులర్గా చెప్తున్నాను. సిద్దిపేట డిస్టిక్లో మొత్తము 7 పోస్ట్స్ అయితే ఉన్నాయి ఓపెన్లో. మొత్తం 7 పోస్టులు ఓపెన్లో ఉన్నాయి. ఇక క్యాస్ట్ వైజ్ చూసుకుంటే 1, 2 ఈ విధంగానైతే ఉన్నాయి. ఓకే, దీన్ని బట్టి నేను చెప్తున్నాను. నేను కూడా ఈ సిద్దిపేటకు సంబంధించి అయితే చెప్తున్నాను అనమాట. 7 పోస్టులు మాత్రమే ఉన్నాయి సిద్దిపేటలో ఓపెన్లో. దీన్ని బట్టి చూసినట్లయితే మనకు దాదాపు ఒక్కొక్కరికి టెట్లో 110, 115 వరకు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. దీన్ని బట్టి చెప్తున్నాను. మనం ఈ విధంగా ఉన్న వాళ్ళకు ఒక టెట్లోనే కనీసం 14-15 మార్క్స్ అయితే యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను దీన్ని బట్టి అయితే చెప్తున్నాను. మన సిద్దిపేటలో ఎంత కట్ ఆఫ్ అవుతుంది అనేది. సిద్దిపేట డిస్టిక్ చూసుకున్నట్లయితే ఓపెన్లో కనుక చూస్తే మనకు ఖచ్చితంగా 72 to మనకు 76 మార్క్స్ కట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మన పోస్టులు తక్కువగా ఉన్నాయి. ఓకే, నేను దాన్ని బట్టి అయితే చెప్తున్నాను. 70 నుంచి 76 అయితే కట్ కావచ్చు. ఇంకా 2-3 మార్కులు పెరగచ్చు, కానీ మాత్రం తగ్గది. ఖచ్చితంగా చెప్తున్నాను. 2-3 మార్కులు పైకే పెరుగుతుంది తప్ప ఇంకా కిందికి అయితే రాదు. ఎందుకంటే పోస్టు తక్కువగా ఉన్నాయి. ఓకే, పేపర్ కూడా మనకు మోడరేట్గా రావడం జరిగింది. మరి ఈజీ రాలి, మరి హార్డ్ కూడా రాలేదు. ఇక మనం క్యాస్ట్లో కనుక చూసుకున్నట్లయితే 70 వరకు ఉన్న వాళ్ళు క్యాస్ట్లో అయితే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే, 70 మార్క్స్ ఉన్నవాళ్ళు క్యాస్ట్లో హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే, మనకు ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఇంకొక 2 మార్కులు ఆ విధంగా తగ్గొచ్చు. అంటే 68 to 69 ఈ విధంగా అయితే రావచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. ఇదే ఫైనల్ కాదు, జస్ట్ మనకు ఇది ఒక అంచనా మాత్రమే. ఓకే, మనకు క్యాస్ట్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 68 నుంచి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 69 వరకు రావచ్చు. ఇంకా బీసీ డి వాళ్ళకైతే ఖచ్చితంగా 70+ దాకానే కట్ అయ్యే అవకాశం ఉంది. ఓపెన్లో మాత్రం ఖచ్చితంగా మనకు దగ్గర 75 దాకా కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఎందుకంటే పోస్టులు 7 మాత్రమే ఓపెన్లో ఉన్నాయి కాబట్టి. హైయెస్ట్ ఖచ్చితంగా 80+ వచ్చే అవకాశం అయితే ఉంది, హైయెస్ట్ అయితే సిద్దిపేట డిస్టిక్లో. ఎందుకంటే పేపర్ అయితే అంత హార్డ్ ఏం రాలేదు, మీడియంగా రావడం జరిగింది. టెట్లో కూడా ఎక్కువ స్కోర్ ఉన్న వాళ్ళకు 80+ మార్క్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది అన్నమాట. ఇది సిద్దిపేట డిస్టిక్ సంబంధించి. మీ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది మీరు కామెంట్ అయితే చేయండి కింద. దాన్ని బట్టి అయితే కట్ ఆఫ్ అయితే చేయొచ్చు. ఓకే, ఈ విధంగా ఉండే అవకాశం ఉన్నది నేనైతే అనుకుంటున్నాను. ఒక అంచనా మాత్రమే ఇది ఫైనల్ కాదు. మనకు జిఆర్ఎల్ వచ్చిన తర్వాతనే ఫైనల్ లిస్ట్ అయితే తెలుస్తుంది. అందరూ కట్ ఆఫ్ అంటారు కాబట్టి నేను ఒక అంచనా అయితే వేస్తున్నాను. మేబీ ఇది రైట్ కావచ్చు, రాంగ్ కావచ్చు, కానీ ఇదే దరిదాపుల్లోనైతే ఉండే అవకాశం ఉంది కట్ ఆఫ్ అయితే. ఓపెన్లో అయితే, క్యాస్ట్లో అయితే ఇంకో 2-3 మార్కులు తగ్గచ్చు. ఓకేనా.